హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి ఫండమెంటల్స్ బాగున్నాయని మాట్లాడుకోవడం జరిగింది. సో వాటి రివ్యూ అనేది ఈ వీడియోలో మనం చేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీడియో కింద దానికంటే కొన్ని వీడియోస్ కింద కొంతమంది ఏంటంటే గతంలో మనం మాట్లాడుకున్న స్టాక్స్ మీద ఒక రివ్యూ ఇవ్వండి, సో దట్ అదేంటంటే మనం కొన్ని కిందకు వచ్చాయి కాబట్టి కొంత యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా ఏమన్నా ఎగ్జిట్ కావాలన్నా కూడా ఏదన్నా అంటే మనం చెప్పిన వాటిలో రిజల్ట్ బాగా రాలేక ఏదైనా ఎగ్జిట్ కావాలనుకుంటే ఎగ్జిట్ అవుతాం అన్నట్టుగా చెప్పారు. సో అందుకని ఏంటంటే ఈ రివ్యూ అనమాట. కాబట్టి ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మనం డీటెయిల్గా వెళ్ళాము, ఫాస్ట్గా మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఇంకొక 2 అంశాలు, యాజ్ యూజువల్ నిఫ్టీ ఎలా ఉంటుంది, మార్కెట్స్ ఎలా ఉంటాయి అనే అంశాలు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారి మనం మాటలు ఏవైతే చెప్పడం జరిగిందో, అటు గోల్డ్ కొనొద్దు, అదేవిధంగా అవసరమైతే బయటికి వెళ్ళండి, అదేవిధంగా ఇంటర్నేషనల్ పరంగా ట్రావెల్ చేయొద్దు, ఇటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఫస్ట్ నిఫ్టీ పరంగా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి మనం చూస్తే నిఫ్టీ దగ్గరగా 1000 పాయింట్స్ అనమాట కరెక్ట్ అయింది. 24,400 దాకా వెళ్ళి నిఫ్టీ ఇప్పుడు 23,400కి వచ్చింది, దగ్గరగా 1000 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో ఓవరాల్గా గ్లోబల్గా ఎటువంటి భారీ మార్పులు రాలేదు, మళ్ళీ మన మార్కెట్సే బాగా కరెక్ట్ అయినాయి అన్నమాట. సో క్రూడ్ ఆయిల్ అయితే ఇంకా అదే మొన్న 94 దాకా వచ్చింది, 90 దాకా వచ్చింది, $90 దాకా వచ్చింది, మళ్ళీ పెరగడం చూసాము. క్రూడ్ ఆయిల్లో ఎటువంటి మార్పు లేదు. సో మనం పదే చెప్తూ ఉంటాము, మనకి క్రూడ్ ఆయిల్ క్రాష్ కావాలి, దీంతోపాటు గ్లోబల్గా కమాడిటీస్ బాగా పెరిగున్నాయి, సో అవి పడాలి. సో రీసెంట్గా యుఎస్లో నిన్న వచ్చిన మీరు ఇన్ఫ్లేషన్ కానీ చూస్తే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. యుఎస్ అని కాదు, అన్ని దేశాల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతున్నాయి. సో మన ఇన్ఫ్లేషన్ కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 6 నెలలు కంటిన్యూస్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్గా. సో ఓవరాల్గా నిఫ్టీ పరంగా చూసుకుంటే నేను అనుకోవడము 23,200 నుంచి 24,400 అంటే ఒక 1,200 పాయింట్స్ రేంజ్లో నెక్స్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ ఇదే రేంజ్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.